కరీంనగర్ జిల్లా జమ్మిగుంట పట్టణం మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో దేశినికోటి ఇంటి వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాలుక చిత్రపటానికి పెనాయిలతో కడగడం జరిగింది. మహిళల జోలికొస్తే మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా దేశిని స్వప్నకోటి మాట్లాడుతూ మరి అప్పుడు నీలాగా ఎవరు మాట్లాడలే, ఎందుకు మారిరు అని చట్ట పరిధిలో మాట్లాడింది తప్ప అవగాహన లేని వ్యక్తిగా మరి నీలాగా ఎవరు మాట్లాడలేరు. మరి ఒక పార్టీలో ఉన్న గాంధీ గారు ఈరోజు టీవీలో చూసాం, మీ సభ్యత, మీ సంస్కారం, మీ మాటలు ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా నేను టీవీలలో నేనేదో ఘనకారం చేస్తున్నా, నేనేదో గొప్పగా ప్రవర్తిస్తున్నా అనే విధంగా మరి మీరు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. మన ఇంటికి రమ్మన్నారు, మరి రమ్మంటే రాజకీయంగా ఎట్లా గొడవ అవుతుందని మీకు ముందే తెలుసు. వచ్చినాక టీవీలు అంటే ఎక్కడ ఉంటాయి, మరి టీవీలో ఎక్స్పోజ్ అవుతుంది. అదో నీకు ఏమంటారంటే అదొక పిచ్చి. ఈ టీవీలలో తప్పుడు మాట్లాడి టీవీలలో రావాలనేది నీకు ఒక పిచ్చితనం ఉంది. అవన్నీ మానుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి ఈ ప్రజలలో చాలామంది మేధావులు, కళాకారులు, మరి ఉపాధ్యాయులు, మరి రచయితలు, చాలామంది రకరకాల మేధావులు ఉంటారు. మరి వారంతా ఏమనుకుంటారు నా గురించి అనేది నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కనీసం 10 సార్లు గెలిచిన వాళ్ళు, 8 సార్లు గెలిచిన వాళ్ళు, 7 సార్లు గెలిచిన వాళ్ళు ఈ చరిత్రలో ఎవరెవరు ఉన్నారు, ఎట్ట ప్రవర్తించారు అనేది ఒకసారి నువ్వు నెంబర్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో దొరికినట్టుగా మన శాస్త్రం అంటారు, కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో నీకు ఎమ్మెల్యే పదవి దొరికితే మరి దాన్ని పెట్టుకొని మరంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ప్రజలంతా నిన్ను చూసి అసహించుకుంటారు. అరే ఇతను వీడికి ఇట్లైనా ఏమైనా వాళ్ళని వీళ్ళని విమర్శ చేయాలి, పేపర్లో రావాలి, టీవీలలో రావాలి అనేది నీకు ఒక ఫోబియో. అంటే టీవీలలో వచ్చేది. పాత్రికేయ మిత్రుల సమావేశానికి వచ్చిన మా కాంగ్రెస్ ముఖ్య నేతలు, మా మల్లన్న గారు, అలాగే మా భోగంపాడు మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు, అలాగే సింగిల్ విండో చైర్మన్ సత్యాన్ రెడ్డి గారు, మా గౌరవ కౌన్సిలర్లు వీరన్న గారు, బుచ్చన్న గారు, రవణ గారు, స్వరూప శ్రీహరి గారు, పిట్టల శ్వేత రమేష్ గారు, మా దిగ్గి రామ్ గారు, మా దిల్లి ముయిలన్న గారు, మా సారంగం గారు, మా కుదార్ రాజన్న గారు, మా రైబండి రాజన్న గారు, మా మధుసూదన్ రెడ్డి అన్న గారు, మా పునాడి రామన్న గారు, మా కరుణాకర్ రెడ్డి, మా సీనియర్ నాయకులు మా మైపాలన్న, మా అజయ్, మా రంజాన్ గారు, యూత్ కాంగ్రెస్ లీడర్ మా సజ్జి గారు, అందరికీ పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా నిన్న మొన్న టీవీలలో చూస్తూనే ఉన్నారు. మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారిని, గాంధీ ఎమ్మెల్యే గారిని పార్టీ ఫిరాయింపు దాని ఇష్యూలా మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండు. నీ ఇంటికి వస్తా 11 గంటల వరకు అని వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ ఇచ్చి పోయే ప్రయత్నం చేస్తామనుకున్నాడు. కానీ ఆ ఎమ్మెల్యే కూడా చెప్పిండు, అరే నువ్వు నా ఇంటికి వచ్చి బెదిరించేది, నేనే నీ ఇంటికి వస్తానని చెప్పి రెచ్చగొడితే ఇవాళ ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు అందరు కలిసిపోయి మరి నీ సంగతి ఏంది, నీ బలమేంది, అరే అంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాడు. తెలంగాణలోనే అలర్ సృష్టిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ఆయన మాటలు ప్రతిదీ కూడా బ్రోకర్ మాటలుగానే ఉన్నాయి, ఏది వాస్తవం లేదు. గతంలో తెలంగాణ గవర్నర్గా ఉన్న మహిళలను బూతు పదజాలతో తిట్టి జాలిపడి నిన్ను ఎమ్మెల్యే గెలిపించారు. అప్పుడు తెలియదు ఆ చీరకు గాజులకు ఉన్న పవర్ ఏంటిది అనేది. నువ్వు బలహీనమైన వాటికనే ఆ సింబాలిక్గా చీరను గాజులు ఎందుకు చూపెట్టినావు కౌశిక్ రెడ్డి? నిన్ను ఎమ్మెల్యేగా హుజురాబాద్ ఎమ్మెల్యే గెలిపించినందుకు హుజురాబాద్ మహిళలందరము సిగ్గుతో తలవంచుకుంటున్నాం. నిన్ను గెలిపించినందుకు నీకు పడ్డ ఓట్లల్లో కూడా అధిక మెజారిటీ మహిళలే. అట్లాంటి మహిళల గురించి, వాళ్ళు ధరించే దుస్తులు, వాళ్ళు వేసుకునే వస్తువుల గురించి నువ్వు అంత బలమైన కావు, మీరు చేతగానులు అయితే వేసుకొని తిరుగురు అని అవి ఎట్లా అన్నావు? నువ్వు నీకు ఎట్లా బుద్ధి చెప్పాలనో అర్థమైతలేదు. నీకు ఎన్నిసార్లు ఈ మహిళలు ఎందుకు కించపరుస్తానవో నీకు మరి పోయే కాలం వచ్చిందనేది అర్థమైతలేదు. ఇంట్లో నువ్వు నీ భార్యను, నీ తల్లిని అడిగి మహిళల గౌరవం ఏంటిది, వాళ్ళకున్న బలం ఏంటిది,
వీర మహిళల గురించి చరిత్ర తెలుసుకో ఫస్ట్. మహిళలతోని యుద్ధాలు జరిగినాయి, రాజ్యాలు కూలినాయి, రాజ్యాలు గెలిచినాయి. చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడు. ప్రతిదానికి చీరలు గాజులు చూపెడతారు. ఎవరైనా సరే చీరలు గాజులు చూపెట్టద్దు. ఎందుకు చూపెట్టాలి? చీరలు గాజులు వేసుకో అంత మహిళలు అంత బలహీనమైనలా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో కౌశిక్ రెడ్డి. ఇష్టం ఉన్నట్టు పొలిటికల్గా మీరు కోర్టు ద్వారా పోతారు కాబట్టి కోర్టు తెలుస్తుంది. కోర్టులో వేసి ఆల్రెడీ దాన్ని కోర్టు ద్వారా సరే పొలిటికల్ లాంగ్వేజ్ ప్రకారం ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ రకంగా వ్యాఖ్యలు చేయొద్దని కౌశిక్ రెడ్డి గారు ఖబర్దార్. ఇంకోసారి మాత్రం మహిళల గురించి ఇంత చిన్న చూపుతనం కానీ ఇంత చిల్లరగా మాట్లాడగానే చేస్తే మాత్రము ఇంకా మహిళలు తలుసుకుంటే నువ్వు గెలిచినావు, ఇక నీ పదవి కూడా తీసేసే దమ్ము మహిళలకు ఉన్నదని గుర్తుపెట్టు. పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన మా గౌరవాన్ని కాపాడాడు. తర్వాత ఇక్కడ దామోదర్ రెడ్డి గారు కావచ్చు, అందరి నాయకులు కూడా ఇక్కడ పనిచేసిన ప్రతి నాయకులు కూడా హుజురాబాద్ నియోజకవర్గం గౌరవాన్ని కాపాడే విధంగా వాళ్ళు మెసిలిరే తప్ప నీ అంత చిల్లరగాడు, నీ అంత చిల్లర చేష్టలు చేసేటోడు మాత్రం ఇంతవరకు హుజురాబాద్ నియోజకవర్గం లేడు. నీ వల్ల హుజురాబాద్ నియోజకవర్గం పరువు పోతుంది. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిజంగా సిగ్గుపడుతున్నారు ఎందుకు ఎమ్మెల్యే గెలిపించుకునే విషయాన్ని. దాని మీద చాలా మంది చర్చిస్తూ ఉన్నారు. నిజంగా ఏ ఊర్లో చూసినా ఇదే చర్చ. అంటే పార్టీలకు అతీతంగా ఇక్కడ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు కూడా అరే ఈ చిల్లరగాడికి ఇంకా మారలేడేంది, నేను చెప్తాను వింటలేడేంది. నేను చాలా సందర్భాల్లో నేను కూడా ఆయనతో పనిచేసినప్పుడు చెప్పిన ఇది పద్ధతి కాదు, ఇది ఇట్లా మెసులుకోవాలి అట్లా మెసులుకోవాలంటే నీకేం తెలుసా రాజకీయం, ఎటు తిరిగి మనం పేపర్లలో ఉండాలి, ఎటు తిరిగి మనం టీవీలలో ఉండాలి. వాళ్ళు ఇదే కాన్సెప్ట్ తప్ప కనీస అవగాహన లేని ఈరోజు ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి ఉన్నందుకు నేను నిజంగా సిగ్గుతో తలదించుకుంటాను. వారిని అసెంబ్లీ నుంచి కాదు, ఎమ్మెల్యే పదవి నుంచి కాదు, తెలంగాణ సమాజం నుంచే బహిష్కరించాల్సిందిగా ఈ మేధావులను ఈ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని వారిని అసలు ఈ తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించారు. వారి వల్ల ఇంకా ఎన్నో అనర్థాలు రాబోతా ఉన్నాయి. చాలా తెలుసు మా కౌశిక్ రెడ్డి గురించి, వారి విధానాల గురించి చాలా తెలుసు. ఎన్నో అనర్థాలు రాబోతా ఉన్నాయి. దయచేసి వారిని తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించి అండమాన్ అడవులలో లేకపోతే ఫారెస్ట్లలో ఉండాల్సిన వ్యక్తి వాడు సమాజంలో బతకాల్సిన వ్యక్తి కాదు. దయచేసి అన్ని పార్టీల నాయకులు కూడా ఆలోచించాలి. ఈరోజు అరికెపూడి గాంధీ గారిని, దాన నాగేందర్ గారిని, కడియం శ్రీగారి గారిని అన్న మాటలు రేపు మీదాగా కూడా రావచ్చు. దయచేసి ఆ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, పక్క పార్టీ అందరూ కూడా ఆలోచించి ఈ కౌశిక్ రెడ్డి లాంటి. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.